Your attention please. జైన్ దోస్తు మీ ఇద్దరికి ఏంటి సార్ వివాదాలు? వేణుస్వామి ఏం లేదు, నాకేం వివాదాలు లెట్స్ బిగిన్ ది షో. లేదు. యాక్చువల్గా ఏంటి అంటే అది ఎవరో నాకు పడని వాళ్ళు దాన్ని పెద్ద స్కెచ్ చేసి చాలా పెద్దగా చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్గా మాట్లాడన్న. దేశ ప్రధానమంత్రితో ఫోటో దిగినట్టుగా దొంగ ఫోటో పెట్టేసి అది వెబ్సైట్ లో పెట్టి అది బయటకు వచ్చి నాకు పీకేశానని చెప్పి ఏమండి ఈ మాటలు? బతుకు తెరువు కోసం సార్. ఏదైతే మార్ఫింగ్ పిక్ అంటున్నారో, మార్ఫింగ్ పిక్ చైనా వాడి చేతికి ఉన్న రింగ్స్ నా రింగ్స్ అవి. నా రింగ్స్ వాడి చేతికి పెట్టారు. దేనికి డిలీట్ చేసిన ఆ పోస్ట్ అంటే నేను నాకు ఐబీ వాళ్ళు ఫోన్ చేసి మీ పోస్ట్ డిలీట్ చేయండి అంటే డిలీట్ చేసిన. ఆ వీడియో చూడండి. వాళ్ళు చెప్పారు ఆయనకి ఫోటో తీసేయమని. వాళ్ళు నాకు చెప్తారండి. ఏం మాట్లాడుతారు మీరు? పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా. అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా. ప్రధానమంత్రిని కలిశారని అబద్ధం చెప్తే ఆర్టీఐ అప్లికేషన్ గుత్తికొండ పెట్టాడు ఆల్రెడీ. ఉన్నాయి. ఇప్పుడు నేను కలిసింది చాలా ప్లేసులు ఉన్నాయి. మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? కొన్ని ప్రైవసీలు ఉంటాయి. నన్ను చాలా మంది కలుస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా చాలా సమస్యల మీద కలుస్తూ ఉంటారు. రైట్. నేను ఇదే ప్రధానమంత్రి గారి గురించి ప్రాణగండం ఉంది అని చెప్పి నేను చెప్పాను సార్. చాలా పాపం రా, చాలా పాపం రా. నేను చెప్తే నన్ను కొంతమంది తిట్టారు. నన్ను తిట్టి ఇదే ఇట్లానే బెదిరించారు. అది అన్నగారంటే మేము అభిమానులమండి అని. మన మోడీ గారే ఆయన సభలో ఆయనే చెప్పుకున్నాడు. నాకు పాకిస్తాన్ లో మనోళ్ళు వెళ్ళి సుపారీ ఇచ్చారు నన్ను చంపడానికి అని చెప్పి చెప్పారు. నువ్వు మనిషి పశువారా? ఇది చూడండి, ఎవరిని వదలలేదండి. నా దందా అంతా అనుష్క శెట్టిని 0 సైజ్ అన్న దగ్గర నుంచి ఉదయ్ భాను గారు కవలు పుడతారని చెప్పేసి ఎవరు ఈయన పిలవకుండా ఈయన వచ్చేసి వాళ్ళ జీవితాలు ఇవి అని చెప్పటం, అందరిలో అల్లరి చేయటం అన్నది ఒకటి నేర్చుకున్నాడండి. అట్లుంటది మనతోని. గవర్నర్లను కూడా వదలలేదండి. బిగ్ బాస్ సార్ బిగ్ బాస్ అని కూడా వదలలేదండి. చెప్తున్నాను కదండి, ఎవరిని వదలలేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వెంకయ్య నాయుడు గారిది రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని చెప్పిన. నేను రాష్ట్రపతి అని చెప్పిన, ఉపరాష్ట్రపతి అయ్యాడు. ఇదేంది? అట్లాగే ఆన్సర్ చెప్తారా? అప్పుడు కాదు, ఆన్సర్ చెప్తారా? రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి తేడా లేదు. ఎందుకు లేదు? ఎందుకుంటది? నాకు అర్థం కాలేదు సార్. ఏంటి అసలు ఏంటి లాజిక్ ఏంటి? ఆడలాగే పోతాడు మనకేంటి అండి. ఏ అండ్ వి అక్షరాలతో ఎవరి పేరైనా మొదలైతే వాళ్ళు పుట్టుకోమంటారంట. మీ పేరులో ఏ గాని వి గాని బిగినింగ్ లో ఉంటే వాళ్ళు పుట్టుకోమంటారంట తొందరలో. వాళ్ళకి ప్రాణగండం ఉందండి. అరే నీ అబ్బా, ఈయన పేరు కూడా వీతో ఉంది. ఈయన పేరు కూడా వీతో ఉంది. అంటే ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు ప్రసూతి గృహంలో ఉన్నారు, ఎవరికి దెబ్బలు జరుగుతున్నాయి, ఎవరికి ఏమి ఇబ్బందులు ఉంటున్నాయి, ఎవరి ఫ్యామిలీలో ఏం గొడవలు ఉన్నాయి తెలుసుకుని దాన్ని స్నూపింగ్ చేసి మీరే అనుకుంటే ఎట్లానండి? సినిమా ఖతర్నాకుంటది. హిమాలయాల్లో ప్రకృతి బీభత్సం, చైనాలో అర్త్ క్వేక్స్, కలకత్తాలో ప్రకృతి బీభత్సం, నీటి గండాలు, ఇవన్నీ చెప్పాడు. ఆర్థిక పరిస్థితి ఇటలీలో దివాలా తీస్తుంది అన్నాడు. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది అన్నాడు. ఇదంతా హేవలంబి నామ సంవత్సరంలోనే. వాటిల్లో ఫ్లోరిడా విషయం మటుకు కరెక్ట్ అయింది. ఇన్ని రాళ్ళు వేస్తున్నాడండి, చూపించాను కదా నేను మీకు. ఒక రాయన తగలదండి. ఇవి సార్, ఇవి మనకు కొత్త కాదు. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయన వాదన అంటే మార్ఫింగ్ కొత్త కాదా? అబద్ధాలు కొత్త కాదా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కేసీఆర్ గారికి రాజయోగం లేదు అన్నారండి. ఎవరు చెప్పింది నీకు? కేసీఆర్ గారికి రాజయోగం లేదన్నారండి. ఇట్లా మాట్లాడతావు, మైకి మాట్లాడుతురా. ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. ఏమన్నారంటే మన ప్రధానమంత్రి గారిని ఆయన ఆరోగ్యానికి సీరియస్ సెట్ బ్యాక్స్ వస్తాయి ఆయనకి అని అన్నారు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఎవరిని వదలలేదండి. మన ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రుల దాకా బతికిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరిని వదలట్లేదు. ఏంద్రా రామ్ గోపాల్ వరం పట్టుకుని ఆయన భూమి మీద బతకటానికి కూడా అర్హత లేనివాడు అన్నారు. ఆ మాట అనొచ్చండి ఎవరినైనా? బరాబర్ మాట్లాడతా. అరే బుద్ధుతో ఇంకొకసారి ఒప్పుకోవాలండి. పాపం 100లో 1 కరెక్టే చెప్పాడు. చిరంజీవి 150 సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నాడు. నేను ఒకటి చెప్తానండి,
ఇంత షరంలెస్ గా పట్టుబడ్డాక మార్ఫ్డ్ ఫోటో మళ్ళా పట్టుబడ్డాక అబద్ధాలు అంటారు చెప్పినాక ఏంటండి? పట్టుబడ్డాక. అది కాదంటాము, వీడియో లేదంటాము, ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నన్ను నమ్మేవాళ్ళు నన్ను నమ్ముతారు. కళ్యాణ్ సో నేను గారు? దొంగనా లంగనా లేకపోతే నాకు సబ్జెక్ట్ లేదా అనేది గోగినేని గారు ఎంత చెప్పినా నన్ను నమ్మేవాళ్ళు నాకు ఉంటారు. అంటే ఎస్ నేను చెప్పేటి అన్ని తప్పులు సార్ జరగవు. ఎస్ వదిలేయండి. ఎస్ యు ఆర్ హ్యాపీ. ఎస్ ఆ మాట కెమెరాలో చూసి చెప్పండి. నేను ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? అన్ని తప్పు అని. అయ్యా నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పే అన్ని తప్పులు. సో నన్ను నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిబేట్ లో 100కి 99% బాబు గోగినేని గారిని నమ్మండి, నన్ను నమ్మకండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దమ్ముందా? వద్దులేండి, దమ్మేంటి షేక్ హ్యాండ్ కి ఇంత కామెడీయా? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. ఓవర్.